మనం పొడవు చూసుకునేటప్పుడు అప్పుడు లాగుతాం కట్ చేసినప్పుడు. ఇప్పుడు ఇది ఓకే కదా, దీన్ని చుట్టా ఎక్కడ పెట్టారు మరి? ఒక ఖాళీ కదా, సంచులు వేసేయండి. అదే ఇంకో దండ కట్టాలా? అది కూడా ఇటేవే కట్టే వాళ్ళకి గ్రేస్ఫుల్ మా అమ్మ కోడలు కోడలు ఇద్దరు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు దాకా బాగా ఉంది, ఇప్పుడు బాగా పోయి బాగానే ఉంది. అదే దారం కదా, దారమే 2 వరుసలు. ఒక లైన్ ఎక్కించవే 2 పనులు వస్తుంది. ఇది మామూలు సన్నగా ఉంది, ఇదే దారం దాంతో కడితే ఒక దేవుడికి వెళ్ళి వేయడానికి ఉన్నాయా? ఇంకా పత్తిపూలు లేవుగా, ఎందుకు లేవు? మస్తాకు ఉన్నాయి. నా గల్లి మాలల కోసం తెచ్చుకున్నాను నేను. మేము కూర్చారా వద్దా? ఒక దండ కూర్చో ఆపేసేయండి రా, అమ్మాయి కూర్చుకున్న తర్వాత అప్పుడు మిగిలిన మళ్ళీ కూర్చోసేయచ్చు. ఇది 2 పెడతాం. ముందు నీ దండలకి ఎంత అవసరం కదరా, ముందు ఆ పని మీద ఉండాల్సి ఉన్నాయి. అవి కట్ చేయాలంట. కట్టిపెడతా కట్ చేసి ఇచ్చేదే. అయిపోయింది ఇంకా ఎందుకు సిజర్స్ తో కట్ చేసేయచ్చు కదా, మధ్యకి రావాలంట. మధ్యకి ఇలా కట్ అవ్వాలి. పువ్వు మొత్తం కరెక్ట్ కట్ అవ్వాలి. ఎందుకు మధ్యలోకి? చూడు అట్ట కట్టు. ఉంచడానికి అది అలా అది వేరే ప్యాటర్న్ లో చేసేది. ఇంతమంది క్రియేటివ్ మల్లెపూలు కూడా తెచ్చింది. అయ్యే దానికోసం దానికోసమే పోయింది అది. పెద్ద మొక్కలేంది నీకోసం పెద్దగా వస్తాయి, మళ్ళీ మొక్కలు అట్టానే ఉంటాయి. కట్టిన తర్వాత అవే ఇచ్చుకుంటాయా? ఇచ్చుకుంటుంది అది శుభ్రంగా. పెద్ద పెద్ద ఇప్పుడు రావు. దాని మీద పెట్టు. భోజనం చేసేవాడికి ఒక సెక్షన్ అయిపోయింది. బావగారు మెన్నాడు నువ్వు దేవి రే అన్వేష అదే చిన్నోడు భోజనానికి మాత్రం ముందే ఉంటది. అందరు కాదు, 3 అయితే సరిపోద్ది టేబుల్. పెరుగు అయ్యండి అత్త దగ్గర తీసుకురా. దండ బాగా వచ్చింది కదా. మన అమ్మాయి అసలు ట్రైన్ అయిందంటే ఈ మధ్యకాలం దండలు కోసం పూజలకి పక్కన రోజులు గజమాల పూలు అల్లుకుంటానికి బాగా పనికి వస్తున్నాడు. అక్కడే నువ్వు ఉంటా అంటాడు. అందరిలో భజన అంటే ముందు గీతం బయటికి అలాగా దీనికి కాదు అసలు దేవుడు సత్యనారాయణ మండపానికి ఇదిగో అక్కడే కట్టుకుంటారు కదా, తర్వాత 2 కలుపుతారు కదా, కలిపి అప్పుడు పెట్టి తర్వాత ఒకటి ఇలా కట్టారు, ఇట్లా కట్టారు. ఇప్పుడు అదేంటంటే చూసి మనం అక్కడ డెకరేషన్ చేసుకునేటప్పుడు దేన్ని బట్టి అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మల్లెపూలు అన్నీ ఈ కట్టేసామనుకో బాగా లావుగా వస్తే 2 మాలు వేసేసి పైన అన్ని చూడాలి. నేను అదే అన్నాను, పెద్ద సైజ్ అక్కడ నుంచి పై నుంచి పెట్టుకుంటే మండపంలోనే పెట్టాలి. ఇప్పుడు కట్టేసి పెట్టేసుకుంటే పోతాను నేను. ఇంకా మీరు ఇంకొంచెం అన్ని కట్ చేసుకోమని నువ్వు ఇది గుర్తుకోరా, అప్పుడు పడిపోకుండా కూడా ఉంటాయి.
చాలే మళ్ళీ కావాల్సి తీసుకుంటా నీ తీ అంటే తినేసేట్లా. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం సోజీ అటు ఉంది ఖర్చు పెట్టి ఇటున్నాను వాడు అంత చెప్పాడు అక్క. ఏమన్నా మళ్ళా వాడు అంత చెప్పాడు ఊరికి పుట్టకుండా అయిపోతుంది. మహాన్ కూడా పెట్టేశాను నాలుగు నెలలు కట్టాలి మనం ముందు కూడా కట్టి కాంబోలో కట్టాలి అప్పుడు పైకి ఉంటాను ఓకే ఓకే బాగా చేసావు బాగా చెప్పాడు అందుకని అబ్బాయి పెట్టాడు మేడం రాడినా మేడం అది ఏమనకూడదు 38 అన్ని సంచులోనే వేసాం. ఆ సంచులో నిమ్మకాయ సంచి అదేనే సంచులో లోపల ఫంక్షన్ ఉందండి. లైట్ వేసేస్తాను. పవర్ లేదు బాబాయ్, పవర్ లేదుగా, ఒకటే వస్తుంది. మళ్ళీ బాగున్నాయి. అది Ini
ఇలా కొడితే కొట్టలేదా గుడ్డ వేసి తీసి తెచ్చారు మీరు తీసుకోండి సార్ దేవుడు పట్టాలి ఓం సహస్రసేను పురుష ఇప్పుడు దాకా నేను లేనుగా. అదే ఇప్పుడు దాకా కాస్తాం ఇలా ఇలా అమ్మా ఇలా కొత్తవన్నీ ఉంటాయండి అదే కాదమ్మా మనం అబ్బాయి అంటే వాడికి దృష్టికి ఇచ్చాం కదా. కాదు చెప్పాం కదా. ఒక్కసారి చూసుకోవాలి చీటీ పారేస్తే వాడే కడతాడు. మనం నించున్నాము ఇది వచ్చి కాదండి చీటి పారేసేది దగ్గరే ఉండి వ్రతానికి అంటే అంత జాగ్రత్త పట్టుకో పట్టుకోండి నిన్న పట్టుకోండి చల్లి చల్లి రమ్మా పట్టుకోండి చల్లండి పటం పటం తీసుకోండి ఉంచుకోండి ఓం సహస్రశీర్ష పురుష సహస్రార్థ సహస్రభాతు స భూమి పాద్యదేశమూలం పురుష ఏవేదము సర్వం యద్భూతం యచ్చ భవ్యం యథన్నేనాతిరోహతి వెలుకలర్ చెప్పండి ఇది కూడా చెప్పేసి కొబ్బరికాయ అదే తీసుకోండి నువ్వు అలా పీచు తీసి అటు ఇటు పెట్టండి మన అవతాన్ని తీసుకోండి చల్లేసి మొత్తం వారి చేతుల్లో తీసుకుని కదా మీరు చల్లండి సార్ అమ్మాయి గురు అమ్మాయి నువ్వు మధ్యలోకి రా ఒకసారి తిరిగేసి ఆ దేవుడు పట్టాలి దేవుడు పెట్టి మామూలుగా ఇలా ఇది మొత్తం వాళ్ళని తిరగనేయండి మనం వచ్చేద్దాం వాళ్ళు వస్తారు ఈ పట్టాలు ఇక్కడ పెట్టేసేయండి గోప పూజ చేసుకున్నాం ఇంకా ఇది ఇక్కడ ఇలా పట్టరా ఆగుతున్నాయి వచ్చేస్తాం Hey, you know, naughty fellow. కదా అందుకే
నీ భర్త కనపడలేదు కనుక ఇంటికి వెళ్ళి వెంటనే కొబ్బరికాయ కొట్టి ఆ పిల్ల ప్రసాదం తీసుకొని స్వామి క్షమించండి అని చెప్పి మనసులో మొక్కుకోవటం వలన మరలా యథాలాపంగా భర్తలు రావటం. ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసంలోనండి వాడు వ్రతం చేసుకొని ఒక మోక్షాన్ని పొందినటువంటి వాడు. అటువంటి మహాత్యం కలిగినటువంటి ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క తృతీయ చతుర్థాధ్యాయ కథ సంపూర్ణ. జై శ్రీమద్ రమణ గోవిందో హారి. చెరుకు కొబ్బరికాయ కొట్టండి. ఈ అధ్యాయంలో 3-4 అధ్యాయాలు కలిపి ఉంటుంది అన్నమాట. చెప్పేది 5వది షుగర్ కదా. చేసా అది చెప్పాను. అక్కడ ఉంది, వంటింట్లో ఉంది. కాదండి కూర్చోవచ్చి దగ్గర కూర్చో. నైవేద్యంలో తృతీయ చతుర్థాధ్యాయ కథానంతర అవసర వేదార్థం నారికేళ కదలీఫల గోధుమతో చక్కెర నివేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అమరాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ. మధ్య మధ్య ఉత్తపానీయం సమర్పయామి, ఉత్తరాభోజనం సమర్పయామి, పాదం ప్రక్షాళయామి. అన్ని అయినాక ఇస్తామండి. 5 కథలు అయినాక ఇచ్చేసి అంటే మధ్యలో వెళ్ళాలి. ఎందుకంటే మొదటి ఇచ్చాను బయటికి పోయి రావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని అన్నీ అయినాక ఇచ్చేసి చేసి నమస్కారం చేసుకుంటారు. తీర్థ ప్రసాదాలు అలా చేసుకుంటారు. మంగళం గోత్రేంద్రాయ వాణిగుణాశ్రయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కాంతార్థప్రదాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. రమా సహిత సత్యనారాయణ స్వామి నమః. తృతీయ చతుర్థాధ్యాయ కథా అనంతరాః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. జై శ్రీమద్ రమణ గోవిందో హరి. రమణ గోవిందో హరి. అథ పంచమాధ్యాయ కథా ప్రారంభాః. ఇక 5వ అధ్యాయంలోనండి భగవంతుడి కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అనేవి లేవు అంటానికి తార్కాణంగా చెప్పేటువంటి ఈ యొక్క 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక కథ. కొంతమంది ఏం చేస్తారంటే వ్యాపార నిమిత్తమై కొంతమంది వెళ్తారు, బ్రతుకు తెరువు కోసమై ఇతర ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. అట్లాగే ఒకానొక యాదవరాజు, యాదవులు అంటే గొల్లవాడు, వాళ్ళు ఏం చేశారండి 6 నెలలు గ్రాసం కోసం బయటకు వెళుతూ ఉంటారు. పంటలు పండక, వర్షాలు లేక, పశు సంపద కానీ వాళ్ళ కానీ తిండి లేక ఇబ్బంది పడేటప్పుడు ఎక్కడైతే వర్షాలు పడి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం ఉన్నదో వాళ్ళ యొక్క పశు సంపదలతో పాటు వీళ్ళు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వెళ్ళి మళ్ళీ 6 నెలలు కాగానే వాళ్ళ ప్రదేశానికి వచ్చి సుఖంగా గడుపుతూ ఉంటారు. ఇలా ఉండగా కొంతమంది ఏం చేశారు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పశు సంపదను వెంట పెట్టుకొని 6 నెలలకి తిరిగి వచ్చారు.
వాళ్ళు ఒక తీరం ఒడ్డున, భాగీరథి తీరం ఒడ్డున అందరూ కలిసి వాళ్ళ వరకు కలిసి వనభోజనాలు ఏ విధంగా చేసుకుంటామో అలాగే సంపాదించుకొచ్చాము, క్షేమంగా ఉన్నామని చెప్పి వ్రతం చేసుకోవడం మొదలెట్టారు. బాగా వాళ్ళ శక్తి కూడా చేసుకుంటూ ఉండగా ఆ పట్టణాన్ని పరిపాలించేటువంటి రాజు వేటకై బయలుదేరాడు. వేటకై బయలుదేరి వెళ్ళి పగలంతా వేటాడి అలసిపోయి మధ్యాహ్నం అయ్యేసరికి ఒక వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అప్పటికి వీళ్ళ వ్రతం అయిపోయింది. అయ్యో, భగవంతుడి తర్వాత భగవంతుడు లాంటి వాడు మనల్ని పరిపాలించేటువంటి రాజు భగవస్వరూపుడే కనుక ముందు మనం వెళ్ళి ఆయన ఆహ్వానించి ఆయనకు తీర్థప్రసాదాలు ఇద్దాము అని చెప్పి అనుకున్నారు ఈ యొక్క గొల్లలందరూ కూడా. సరే వెళ్ళారు. వెళ్ళి మహారాజా, మేము వ్రతం చేసుకున్నామయ్యా, మీ దయ వల్ల భగవంతుని దయ వల్ల మేమందరం క్షేమంగా ఉన్నాము, వచ్చి స్వామివారిని దర్శించుకుని రక్షించలు వేసి తీర్థప్రసాదాలు స్వీకరించండి అని విజ్ఞప్తి చేశారు. రాజుననేటువంటి అహంకారం అతని, నేనేమిటి రాజునైతే వీళ్ళేమిటి నన్ను పిలవటము, వాళ్ళు గొల్లలు, నేను రాజుని, వాళ్ళు పెట్టే ప్రసాదం నేను తీసుకోవాలా అని అహంభావంతో తూలనాడాడు వీళ్ళను. ఎంత ఆశగా అయితే వెళ్ళారో పాపం నిరుత్సాహంగా తిరిగి వచ్చారు. చేయగలిగింది ఏమి లేదు, అంతా భగవత్ సంకల్పమే అనుకున్నారు. వచ్చారు. వచ్చి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, తీర్థాలు తీసుకున్నారు, ప్రసాదాలు తీసుకున్నారు, భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇంతలో రాజ్యం నుంచి వర్తమానం రానే వచ్చింది. చంద్రకేతు రాజు, ఓ రాజా, మన రాజ్యాన్ని శత్రురాజులందరూ ఆక్రమించుకున్నారు, ఉన్న సంతానం అంతా కూడా మనం చూస్తూ ఉండగానే హతాశలు అయిపోయారు, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఆ రాజ్యం అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది, ఏమిటా అని చెప్పి ఆ వర్తమానం ఎవడైతే తెచ్చాడో గుర్రాన్ని వేసుకొని బయలుదేరి వెళుతూ ఉన్నాడు రాజు. నేను ఏం పొరపాటు చేశానా, ఏమిటా అని చెప్పి ఆలోచించుకున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఓహో, నేను చేసిన పొరపాటు ఏమిటంటే భగవత్ నింద చేశాను, భగవంతుని నిందించాను, భగవంతుని లెక్క పెట్టలేదు. భగవంతుని దృష్టిలో పేదవాడైనా భాగ్యవంతుడైనా రాజైనా పేదైనా అందరూ ఒకటే అని నాకు కనివిప్పు కలిగింది అనుకున్నాడు. వెంటనే నమస్కారం చేసుకొని, ఓ స్వామి, నేను ఎవరైతే వ్రతం చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించి నీ వ్రతం నేను చేస్తాను స్వామి అని మనసులో సంకల్పం చెప్పుకున్నాడు. లేదు, మళ్ళా తారుమారైపోయి అధాలాపంగా ఆ యొక్క 101 మంది సంతానము, ఆ శత్రురాజులు వశపరుచుకున్నటువంటి రాజ్యము అన్నీ వచ్చాయి. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆయనే స్వయంగా ఖర్చు పెట్టి వాళ్ళ చేత వ్రతం చేయించి అతి భక్తి శ్రద్ధలతోటి తీర్థప్రసాదాలు స్వీకరించి ఒక ఆజ్ఞ జారీ చేశాడు రాజ్యంలో. అయ్యా, ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా కులాలకు మతాలకు అతీతంగా ఆ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఖచ్చితంగా చేయవలే అని రాజాజ్ఞ ఆదేశించారు. అప్పటి నుంచి కూడా ఆ రాజ్యంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఆ యొక్క వ్రతాన్ని చేయటం ఆనవాయితీగా ఉన్నది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ సాంప్రదాయం అలాగే కొనసాగి వస్తూ ఉన్నది. రాజు యొక్క కీర్తి అలాగే ఉన్నది. అటువంటి మహత్యం కలిగినటువంటి గొప్పదైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు ఇష్టకామ్యార్థ సిద్ధి దొరకగలుగుతుంది అంటమే కాకుండా ఆ భగవంతుని ఏ పేరునైనా పిలవచ్చు అంటారు. సత్యదేవుడు అంటారు, సత్యనారాయణ స్వామి అంటారు, సత్యమూర్తి అంటారు, రమాసై సత్యనారాయణ స్వామి అంటారు, అన్నవరం సత్యనారాయణ స్వామి అంటారు. విష్ణు స్వరూపుడే కలియుగ దైవం అయినటువంటి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం కథలు విన్నా, అది వినలేకపోతే వ్రతం చేసిన, అది చేయలేకపోతే తీర్థ ప్రసాదం స్వీకరించిన సత్ఫలితాలు ఇస్తారు అని చెప్పి స్కాంద పురాణంలో దేవాఖండంలో చెప్పడం జరిగింది. జై శ్రీమద్ రమారమణ గోవిందో హారి, అక్రూరవర్ధ గోవిందో హారి. అమ్మా అమ్మా పసుపు ఒక 5 బొట్లు పెట్టాను. తీసుకెళ్ళి దేవత లోపల ఓం భూర్భువః స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, ఓం భూర్భువః స్వః,
సత్యం అత్తయ్య రాపించామి రమా సహిత సత్యనారాయణ స్వామి నమః పంచమాధ్యాయ కథానంతరాः అవసర నివేదనార్థం నారికేళ కదలీపద గోధుమతో శర్కర నివేదన సమర్పయామి. ఓం ప్రాణాయ ఓం అపాదాయ ఓం ఉదానాయ ప్రధాన మధ్య మధ్య ఉదకపాణి సమర్పయామి. ఉత్తరాపోసం సమర్పయామి. పాదౌ ప్రక్షాళయామి. ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రిపట్టి వశిన యుద్ధమంగళం దీపం నిమిరాపహం. నెయ్యి వడ్డించండి. నిండా వేసేస్తే సరిపోయింది. మసాలా మంగళం కోసలేదాయ మణి కూడా స్నేహ చక్రవర్తితో చేస్తారు. ఉమాయ మంగళం అవుతుంది. జయ శ్రీమద్ రమారణ గోవిందో హరి అపూర్వత గోవిందో హరి అమరేశ్వర గోవిందో హరి. అమ్మాయి మహానివేదన నైవేద్యాలు అన్ని పట్టుకురండి అమ్మా. నైవేద్యాలు ప్రసాదాలు నైవేద్యాలు నిండా వేసేయండి. మొట్టమొదట నూనె వేశారు కదా. రెండు నూనె మరి పెట్టించింది నేనే కదా. వీళ్ళు ఏం చేయాలి? అయిపోయింది. హ్యాండిల్ చేయరా కాసేపు తెలీదా? తమమ్మ అయితే తెలుసు. మీ సోదరుడు సురేష్ గారు మీ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం సందర్భంగా అక్కయ్య గారిని నమస్కరించి పట్టు పీతాంబరం పట్టు వస్తువులు పట్టు మనపత్రమయం అలా విడిపెట్టండి అమ్మా. ఇదిగా పెట్టారు ప్లేట్ కాకుండా. ఆ ప్లేట్ మీరు తిన్నవారా అమ్మా తీసుకోండి. మీరు అక్షంతలు వేయండి నా దంపతులు. మీ ఇద్దరు అక్షంతలు మీ పెద్దవాళ్ళు కాబట్టి మీరు నమస్కారం చేసుకోండి. స్వామివారికి శతమానం భవతి శతాయ పురుషాయ శివేంద్ర ప్రీతి దీక్షతే ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళి భవ ఆయురారోగ్య పుణ్య ప్రాప్తి రస్తు. సర్వశాస్త్రి గారు మీ యొక్క అక్కయ్య బాబు గారు బాహుమతిని చెల్లెల్ని ఆశీర్వదించి రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ సందర్భంగా అమూల్య పారితోషికం పార్వతీ పరమేశ్వర లాంటి బ్రాహ్మణులు ఎందుకంటే కాశీ తెలుసు. పట్టుకోండి సార్ పట్టుకోండి తీనన్నా. అవునవును చెల్లెలు సత్యప్రసాద్ గీత గారు మీ యొక్క సత్యనారాయణ వ్రత మహోత్సవ సందర్భంగా అక్కయ్య గారిని బావ గారిని నమస్కరించి
దశావతార సహిత విష్ణుమూర్తి విగ్రహం అక్కడ వినాయకాన్ని మీ సోదరులు మోహన్ కుమార్ నల్లి మోహన్ కుమార్ యొక్క సత్యనారాయణ మహోత్సవ సందర్భంగా నమ్మకం ఆశీర్వదించి పట్టు పీతాంబరములు పట్టు వస్త్రములు అమూల్యమైన పెద్దవాళ్ళు వాళ్ళకి అక్షంతలు వేయండి, చిన్నవాళ్ళు వేయించుకోండి. అదే చెప్తాను అదే పట్టుకోవచ్చు దా స్వాతి మా కోడు దీవించండి కొడుకేమో వేరే చోట తెలుసుగా స్వామివారికి అక్షంతలు వేసి నమస్కారం ఏమా ఇంకో అక్షంతలు పెట్టండి అమ్మాయికి. స్వామివారికి నమస్కారం చేసి అత్తమాలు నమస్కారం చేసి శీఘ్రమేవ సుసంతాన ప్రాప్తిరస్తు రమా సహిత సత్యనారాయణ స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మళ్ళా చేద్దాం. ఆ విషయం గట్టిగా దీవించండి. అనుమానం లేదు, చెప్పాను కదా తల్లి. హ్యాపీగా ఉండాలి. వస్తే అమ్మా ఇంకా ఉన్నారా వాళ్ళు కానీ మీ చెల్లెల వాళ్ళు కానీ అంటే ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ త్వరగా అమ్మాయి ఆ ప్లేట్ చాలే ఏమన్నా ఏం పెట్టారు? తాంబూలం కాదు, ఎర్రనీటి పెడతారా దీపహారతి పెడతారా? దీపహారతి అదే ఉందా వేరేది? మధ్యాహ్నం పెట్టుకో ఓ పని చెయ్యి, తాంబూలం పెట్టు, ఆ దీపహారతి పెట్టు, 2 అక్షంతలు పెట్టు, రండి. ఇవ్వకండి. ఇంకా అక్కడే చెప్పాను దేవి చెప్పలా నన్నగారికి ఏం చేస్తున్నారు? అమ్మాయి లేకపోతే ఇక్కడ ఉంది, ఇది పెట్టండి. ఉన్నాయండి దీపారాధన సెట్ ఉందిగా. అవును వెలిగించండి అమ్మా, ఏమైంది? ఇది పెట్టి మళ్ళీ పెట్టేయచ్చు కదండి. ఉన్నాయి సత్యనారాయణ పాట ఒకటి పాడండి, దేవుడికి ఇవ్వండి, తర్వాత వాళ్ళకి ఇవ్వండి. ఇది అమ్మాయి లేకపోతే మేము పెడతాం, యూట్యూబ్ పెడతాం. అంతేగా మరి. ఇద్దరు పాడండి అమ్మా. 3, 2, 5 రైట్. త్వరగా అమ్మా పాడాలి. పార్వతీ దేవి చేకో విశైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణ దేవి నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణ దేవి కాపాడరావమ్మ కాత్యాయని శ్రీ పార్వతీ దేవి చేకో విశైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి ప్రాపు నీవే పాపహారి పద్మపత్ర నేత్రి ప్రాపు నీవే పాపహారి పద్మపత్ర నేత్రి పాలింపరావమ్మ పరమేశ్వరి పాలింపరావమ్మ పరమేశ్వరి శ్రీ పార్వతీ దేవి చేకో విశైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి పాడేస్తాం.
3 పాడాలి. ఐదారు పాడతాం పర్లేదు. అంటే పాప నిల్చున్నారని అంతా సింగర్లు ఇద్దరు. నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత కరుణ కమల శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు పరమయోగి జన వాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి జన వాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవా పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు నారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతునీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతునీరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా స్వామికి హారతులు స్వామిని కొలిచి హారతునీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు శ్రీ సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ముందు స్వామివారి మొత్తానికి పాడించుకున్నాను. ఒకళ్ళు పట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరంటే ఇచ్చేది. తమ్ముళ్ళమా? పర్సు తీసుకెళ్ళి. ఇప్పుడే ఉంది ఎంత అయిందో? లేదు అసలు ముందే పెట్టాలి పూజల దగ్గరే ఉంది పర్సు. ఆడపడుచు దగ్గరే ఉంది. నాకెందుకు లేదు, నీ దగ్గరే ఉంది కదా పర్సు. ఎంతకంది వచ్చిదాము నేను పర్సు తీసుకెళ్ళి. అయితే 100 రూపాయలు తీసుకురా. సరే పెట్టేస్తున్నా నా చేతిలో మర్చిపోయి ఉన్నాడే, దేవి. అయ్యా వద్దులే. అమ్మ తమ్ముడు పెట్టండి తాంబూలం ఏదమ్ముడు? దాంట్లో ముందు పెట్టాలి అది మరి ఇలా చెప్పాలి. నేను చెప్పా సరే సరే ఏమో నువ్వేమో ఊరికే ఏదో ఒకటి మళ్ళీ కావాలమ్మా